చలనశీలత కలిగినటువంటి నాయకుడు, నిగర్వి, విద్యావంతుడు, అనుభవశాలి, పట్టుదల కలిగినటువంటి నాయకుడు. జనసేన పార్టీలో 6 సంవత్సరాల కాలం నిస్వార్థంగా పనిచేసి ఆయన అనుభవాన్ని సంపాదించుకొని ఆ రంగరించినటువంటి అనుభవంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం, ఆయనకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం, ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం కల్పిస్తానన్నటువంటి హామీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ పరిణామం అంతా కూడా చాలా శుభ పరిణామంగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక రాజకీయ పార్టీలో ఒక జిల్లా అధ్యక్షుడంటే 13 జిల్లాల్లో 13 మంది అధ్యక్షుల్లో ఒకరనంటే పార్టీలోనే ముఖ్యమైనటువంటి నాయకుల్లో 13 మందిలో ఒక నాయకుడు. అటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీని వదిలి మన పార్టీకి వచ్చారు అని అంటే ఆ పార్టీ ఎంత బలహీనమైంది, మన పార్టీ ఎంత బలపడింది అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆయన్ని పార్టీలో స్వాగతిస్తున్నాం. మేమందరం కూడా కలిసికట్టుగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి, మా పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి, మా యొక్క లక్ష్యం 175కు 175 సాధించాలి, 25కి 25 సాధించాలన్న దిశలో మేము ప్రయాణిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక 2 విషయాలు మీరు ఈ దృష్టికి తీసుకురావాలి. అనైతికమైనటువంటి రాజకీయాలు, అవినీతి రాజకీయాలు, ఈ రెండిటి గురించి ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగిస్తాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 1000 కోట్లు ఖర్చు పెడతారట. పొంగూరు నారాయణ గారు 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసేటటువంటి ఎన్ఆర్ఐలు తెలుగుదేశం పార్టీ మీద, మిగతా ధనవంతులు పెత్తందారులందరూ కూడా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు జిల్లా గతంలో ఎన్నడూ లేనటువంటి రాజకీయ పరిపక్వత చెందినటువంటి ఈ యొక్క జిల్లాలో ఈ యొక్క డబ్బుతో కూడినటువంటి రాజకీయాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఈనాటి నెల్లూరు నాయకులకు, ఇంపోర్టెడ్ లీడర్స్కి, తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడికి దక్కుతుంది. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇక రెండో విషయం, ఇక్కడ ఈరోజు పోటీ చేసేటటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, మిగతా చాలామంది, ప్రశాంత్ రెడ్డి కానీ, సురేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఇంపోర్టెడ్ లీడర్సే. ఎవ్వరూ కూడా మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాదు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. ఇక రెండో విషయం, నిన్న మొత్తం ఒక 40 మంది వాలంటీర్ల చేత రిజైన్ చేయించి, రాజీనామా చేయించి, వాళ్ళని తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని, వాళ్ళకి మేము నారాయణ గ్రూప్ విద్యా సంస్థల్లో, అంటే విద్యను వ్యాపారంగా పరిగణించి చేసేటటువంటి, కోట్లు ఆర్జించి జలగల్లాగా తల్లిదండ్రులను పీడించేటటువంటి నారాయణ అనేటటువంటి వ్యక్తి స్థాపించినటువంటి ఈ యొక్క సంస్థల్లో ఉద్యోగం కల్పిస్తామని ఈ 40 మందికి ఆశ చూపించి తీసుకున్నటువంటి వాళ్ళు ఈరోజు మా పార్టీలో తిరిగి పునఃప్రవేశం చేయడం జరిగింది. అంటే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఎవరికి ఎంత డబ్బు, ఎందుకనంటే వీళ్ళందరూ పెత్తందారులు, డబ్బున్నటువంటి వాళ్ళు, సూపర్ రిచ్ అయినటువంటి నాయకులు, ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోండి, ఓటు మాత్రం వైఎస్ఆర్సీపీకి వేయండి అని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఆ వాలంటీర్లందరూ ఈరోజు తిరిగి మా పార్టీలోకి వచ్చారు. అంటే వాళ్ళ మనసంతా కూడా వైఎస్ఆర్సీపీ మీదనే ఉంది. వారి నిజమైనటువంటి అభిమాన నాయకుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఈ యొక్క పార్టీని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరూ కదిలించలేరు,
డబ్బుతో కొనలేరు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఆఖరి అంశం, నారాయణ గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నా. మీరు బీజేపీ మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీతో జతగట్టారు. మేము ఏ రోజు ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోలే, పొత్తు పెట్టుకోము కూడానని మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం. రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బలపరిచామే కానీ మేము మైనారిటీస్ యొక్క మనోభావాలను దెబ్బతీసేటటువంటి దేంట్లో కూడా మేము సపోర్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయం. చంద్రబాబు నాయుడు, మీరు ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పండి. రాబోయేటటువంటి కాలంలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బీజేపీలో భాగస్వాములైన కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ను తీసుకురాబోతున్నారు. మీరు బీజేపీ భాగస్వామిగా ముస్లిం సోదరుల మనోభావాల్ని, క్రిస్టియన్ సోదరుల మనోభావాలని దెబ్బతీసేటటువంటి యూనిఫామ్ లేదా అన్నటువంటిది ఇప్పుడే చెప్పండి. ఎన్నికలకు ముందే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది ఇప్పుడే తేలుతుంది. మీరు జవాబు చెప్పలేనట్లయితే మీ దగ్గర జవాబు ఉండి కూడా, ఎందుకనంటే బీజేపీకి మీరు సపోర్ట్ చేస్తారు, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా, క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా మీరు ఓటేస్తారు. ఇది మీకు న్యాయమా? ఇక్కడ ఉన్నటువంటి ఇండియన్ సెక్యులర్ గవర్నమెంట్, సెక్యులర్ ప్రభుత్వంలో, రాజ్యాంగంలో అటువంటి మనోభావాల్ని, మైనారిటీస్ మనోభావాలను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నాయకుడు చంద్రబాబు నాయుడికి ముస్లిం క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరైనా కూడా ఓటు వేస్తే వాళ్ళ యొక్క మత విశ్వాసాలని వాళ్ళే దెబ్బతీసుకున్నట్టు, వాళ్ళే ద్రోహం చేసుకున్నట్టు, మతానికి ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను నిర్ద్వంద్వంగా చెప్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించి, మా అధినాయకులు ఒక్కటే చెప్పారు, ఏ చట్టాన్ని తీసుకురావాలన్నా ఈ దేశంలో ఏకాభిప్రాయం అన్నటువంటిది అవసరం. ఎందుకనంటే విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశంలో మనం ఏకాభిప్రాయం అన్నటువంటిది ముఖ్యం. కాబట్టి ఏ చట్టంలోనైనా ఏకాభిప్రాయాన్ని తీసుకురండి అన్నటువంటి విషయం మా అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు రాబోయేటటువంటి 24 గంటల్లో దీనికి జవాబు చెప్పనట్లయితే ముస్లిం క్రిస్టియన్ సోదరుల మనోభావాలకు వ్యతిరేకంగా, వాళ్ళ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. ఎవరికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులుగా నిస్వార్థంగా 6 సంవత్సరాలు పనిచేసిన మనుక్రాంత్ రెడ్డి గారు మా పార్టీలోకి రావడం ఎంతో ఆనందం, సంతోషం. మా పార్టీకి మరింత బలాన్ని చేకూర్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనుక్రాంత్ రెడ్డి గారిని గురించి నాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలుసు. వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా జడ్జిలుగా పనిచేశారు. మంచి పెంపకంలో పెరిగిన వ్యక్తి. ఇతర దేశాల్లో ఉండి ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాడు. కానీ ఆయన చేసిన సేవలకు తగిన గుర్తింపు రాలేదనే బాధ అనేది ఆయనకు కూడా కాదు, మాకు కూడా ఉంది. ఆయన మా పార్టీలోకి రావడం మాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎందుకంటే ఒక పార్టీ జిల్లా అధ్యక్షులు రావడం అంటే అది చాలా గొప్ప విషయం. దాన్ని మేము మనస్ఫూర్తిగా ఆయన్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ రాబోయే రోజుల్లో మా వంతు సహాయ సహకారాలు ఆయనకు అందించి ఆయనకు మంచి గుర్తింపు పార్టీలో తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ పార్టీలో ఆయన ఉన్నత స్థానానికి చేరుకుంటారని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. మనుక్రాంత్ రెడ్డి గారు
వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం చాలా సంతోషించదగినటువంటి విషయం. దీన్ని మనస్ఫూర్తిగా పార్టీ అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయనకు కానీ ఆయనతో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్సీపీలో సముచితమైనటువంటి స్థానం కానీ గౌరవం కానీ ఉంటుందని అందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాము. మనుక్రాంతి రెడ్డి అందరికీ తెలిసిన వ్యక్తే. ఒక నిజాయితీగా నిస్వార్థంగా జనసేనలో పనిచేసినటువంటి మనుక్రాంతి రెడ్డి ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై రావడం అన్నది ఒక మంచి నిర్ణయం. అలానే మనం గడిచిన ఒక నెల రోజుల నుంచి కనుక చూస్తే విజయసాయిరెడ్డి గారు ఒక మంచి లీడర్. ఆయన నెల్లూరు జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది టీడీపీలోకి మధ్యకాలంలో వెళ్ళిన వాళ్ళు కూడా ఇటీవల కాలంలో మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం కానీ, అలానే జనసేన పార్టీ నుంచి కానీ టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి వస్తామని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఇందాక మనుక్రాంతి రెడ్డి గారు కూడా చెప్పారు, 1.5 నెలల నుంచి అయితే గతంలో వచ్చినటువంటి 151 సీట్లకు మించి ఈ వైఎస్ఆర్సీపీకి వస్తాయనే నమ్మకం ప్రతి సామాన్యుల్లో కూడా కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అదే చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏ రోజు కూడా నేను ఆ 14 సంవత్సరాల కాలంలో నేను పలానా మంచి పని చేశాను, దాన్ని మళ్ళా కంటిన్యూ చేస్తానని చెప్పే ధైర్యం లేక 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కార్యక్రమాలు తీసుకున్నారో వాటిని నేను కూడా కొనసాగిస్తానని చెప్పే పరిస్థితిలో ఆయన ఒక సీనియర్ సీఎంగా చెప్పుకునేటువంటి వ్యక్తి చెప్పడం అంటే ఎంత సిగ్గుచేటు అన్నది ఆలోచించుకోవాలి. ఇటీవల కాలంలోనే వాలంటరీ వ్యవస్థను కూడా ఒక సంఘ విద్రోహులుగా చిత్రీకరించినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళా వాలంటరీ వ్యవస్థ బాగుంటుంది అని చెప్పి ఈరోజు మాట్లాడతారు. అమ్మఒడి కానీ ఆసరా కానీ ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలని సోమరిపోతులను చేస్తాయి, ఇవన్నీ కూడా చేయలేరు, చేస్తే మరో శ్రీలంక అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆ రోజు మనం 70,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతా ఉంటే ఆ 70,000 కోట్ల వల్ల రాష్ట్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఈరోజు నేను 1,20,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడతానని చెప్తారు. ఎవరైనా ఒక్కరైనా నమ్ముతారా? ఆ రోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు, అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి వ్యక్తి ఈరోజు చక్కగా ఏదైతే చెప్పారో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పథకాలను నేను కొనసాగిస్తానని చెప్తే మీ మాటను నమ్మడానికి రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సిద్ధంగా లేరు అన్నది మీకు అర్థమైంది, నాయకులందరికీ ప్రజలకి అర్థమైంది. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి. మరొకసారి 151 సీట్లు దాటి 175/175 దిశగా వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తా ఉంది. అందరినీ కూడా కలుపుకుంటాము. వచ్చేవారందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు మనం వచ్చేసాము మళ్ళీ తిరిగి వెళ్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన లేకుండా అందరూ కూడా వైఎస్ఆర్సీపీలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజలకి మంచి చేస్తూ ఒక మంచి నాయకత్వంలో పనిచేస్తున్న మన తృప్తితో మనమంతా కూడా ఈ రాజకీయాల్లో మనం కొనసాగే ఒక సంతోషం ఉంటుందనే సవినయంగా అందరికీ తెలియజేస్తూ మరొకసారి పార్టీలో చేరినటువంటి మనుక్రాంతి రెడ్డి గారు కానీ వారితో పాటు చేరినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ వారికి మంచి స్థానం గౌరవం అన్నీ కూడా పార్టీలో ఉంటాయని తెలియజేస్తున్నాను. నిన్న రాజమండ్రిలో మన నెల్లూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను చేరటం జరిగింది. నిజంగా వైఎస్ఆర్సీ పార్టీలో చేరిన తర్వాత కూడా ఈరోజు మొట్టమొదటిసారి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చినప్పుడు ఎంతో బాగా ఆదరిస్తున్నారు. నిజంగా ప్రతి ఒక్కరికి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా విజయసాయిరెడ్డి గారికి, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి నన్ను జనసేన పార్టీ నుంచి ఆహ్వానించి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేర్పించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిజంగా ప్రతి ఒక్కరికి తెలుసు, నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీలో దాదాపు 6 సంవత్సరాల నుంచి నేను ఎంత కృషి చేశానని చెప్పి, కానీ కొందరు రాజకీయ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే నేను 2018లో మొట్టమొదటిసారి జనసేన పార్టీలో చేరినప్పుడు నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ లేదు జనసేన పార్టీకి. జనసేన పార్టీ మీటింగ్స్ కూడా అన్నీ కూడా టీ షాపుల్లోనో లేకపోతే పార్కుల్లోనే చేసుకునే వాళ్ళు. నేను స్వయాన ఒక జిల్లా ఆఫీస్ ఏర్పాటు చేసి
నెలకి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు 6 సంవత్సరాలు పార్టీ ఆఫీస్ని నేను మోసాను. అదేవిధంగా జనసేన పార్టీ కోసం ఎంతో కూడా కృషి చేశాను. నిజంగా చెప్పాలంటే జనసేన పార్టీ ఒకప్పుడు జనసేన పార్టీ 2018లో కానివ్వండి, ప్రజా పోరాట యాత్ర చేసినప్పుడు వాళ్ళకి పార్టీ కూడా జరగలేని పరిస్థితిలో కూడా నేను వాళ్ళకి డొనేషన్ ఇచ్చున్నాను. ఇప్పుడు వరకు కూడా నేను ఎవరికి ఈ విషయాలు చెప్పలేదు. కాకపోతే కొందరు అవగాహన లేకుండా, రాజకీయ అవగాహన లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాలని చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఒక పార్టీ నుంచి ఒక చిన్న కార్యకర్త వెళ్ళినా కానివ్వండి, ఒక మండలాధ్యక్షులు వెళ్ళినా కానీ, ఒక డివిజన్ అధ్యక్షులు వెళ్ళినా కానీ పార్టీ ఎంతో నష్టపోద్ది. అదే ఒక జిల్లా అధ్యక్షుడు 6 సంవత్సరాలు పార్టీకి ఎంతో అండగా నిలబడి నిస్వార్థంగా పనిచేసి పార్టీ కార్యాలయాన్ని 6 సంవత్సరాలు సొంత డబ్బులతో నడిపించుకుంటూ వచ్చి, మెంబర్షిప్లకి డబ్బులు కట్టుతూ వచ్చి, అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేసి జనసేన పార్టీలో ఉన్న నెల్లూరు జిల్లాలో ఉన్న వాళ్ళు దాదాపు 90% వాళ్ళకి ఏదో విధంగా మనం ఉపయోగపడినాము. అది పదవుల ఇచ్చే విషయంలో కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అదేవిధంగా పరిచయాల్లో కావచ్చు, వాళ్ళని ఎంతో విధంగా మనము పైకి తీసుకొని వచ్చాము. వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చినాం. అదేవిధంగా నా కోసం నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా నాతో నడిచిన వాళ్ళకి కానివ్వండి, నేను ఎప్పుడు అండగా ఉంటాను. వాళ్ళని కూడా నేను స్వాగతిస్తున్నాను. తప్పకుండా వచ్చి నాతో ప్రయాణం చేయాలని అందరూ కూడా రావచ్చు అని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పటికే ఎంతో నిర్ణయం తీసుకున్నారని చెప్పి తప్పకుండా మీతో ప్రయాణం చేస్తామని కూడా చెప్పున్నారు. నేను నిన్నటి వరకు జాయిన్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి నేనేమీ హామీ ఇవ్వలేదు. కానీ ఒకటైతే నేను తప్పకుండా చెప్తాను, ఒక జిల్లా అధ్యక్షుడు ఇంత పార్టీని, జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో ఇంత బాగా ముందరికి తీసుకొని వచ్చిన వాళ్ళు ఒక పార్టీ మారారంటే రాబోయే ఎన్నికల్లో మాత్రం అది తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే నేను ఎప్పుడైనా కానీ పార్టీల్లో కానివ్వండి ఓన్లీ పాలసీల మీద మాట్లాడతాను, వ్యక్తిగతంగా ఎవరిని దూషించను. అదేవిధంగా నిస్వార్థంగా నిజాయితీగా పనిచేస్తాను. ఎంతో మంచి క్రెడిబిలిటీ ఉంది, ప్రజల్లో కూడా ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇలాంటి వాళ్ళు మారారంటే తప్పకుండా అందరూ కూడా ఆలోచించాలి ఎందుకు మారేమని చెప్పి కూడా. నిజంగా జనసేన పార్టీలో ఈరోజు అసలు ఎక్కడ కూడా పార్టీ కూడా పోటీ లేకుండా నెల్లూరు జిల్లాలో చేసిందంటే దానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ దురంధులు, పార్టీని మనుగడ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారే. ముఖ్యంగా 21 సీట్లు తీసుకోవటం, 21 సీట్లలో కూడా మనకి జనసేన వాళ్ళు ఎవరు పోటీ చేయాలనేది కూడా టీడీపీ వాళ్ళు నిర్ణయిస్తారంటే ఎంత దారుణంగా ఉందో ఆలోచించాలి. నిజంగా మాలాంటి యువకులు కానివ్వండి, ఎంతో మంది కానీ జనసేన మీద ఎంతో ఆశలు పెట్టుకొని యువతరానికి అవకాశం వస్తే రాజకీయాల్లోకి వచ్చి విశార్థంగా పనిచేసాం. వాళ్ళందరికీ కూడా ఈరోజు అన్యాయం జరిగింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో అందరూ కూడా పడిపోయినారు జనసేన వాళ్ళు. నిజంగా జిల్లాలో కూడా ఒక సీటు కూడా లేకపోతే నిజంగా ఇక్కడ మనుగడ లేకుండా అయిపోద్ది. నిజంగా విలువలు లేని దగ్గర నేను ఉండలేక మనస్తాపం చెంది నిజంగా నేను ఈరోజు పార్టీలో నుంచి గత వారం నేను బయటికి వచ్చాను. నిజంగా చాలామంది అడుగుతున్నారు ఎందుకు రావాల్సిన కారణం కూడా ఏందని చెప్పి. నిజంగా ఒక జిల్లాలో కూడా ఒక్క సీటు కూడా లేని దగ్గర నేను క్యాడర్కి ఏం సమాధానం చెప్పుకోగలుగుతాను, పార్టీని ఎలాగ ముందరికి తీసుకొని వెళ్తాను, భవిష్యత్తు ఎలాగుంటుందని చాలా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే గతంలో కూడా 2018లో చూస్తే పవన్ కళ్యాణ్ గారు మేము జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఒకటే నినాదం చేశారు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలా, టీడీపీ కుంభస్థలాన్ని కొట్టాలా, మోకాళ్ళ మీద కూర్చోబెట్టాలని చెప్పి. ఆ రోజు నేను జనసేన పార్టీ ద్వారా 2019లో నెల్లూరు రూరల్లో పోటీ చేసేటప్పుడు నేను ప్రచారం చేసినప్పుడు మీరందరికీ కూడా తెలుసు, ప్రతి వీడియోలో చూడొచ్చు, టీడీపీ వాళ్ళు చేస్తున్న అవినీతి గురించి, నీరు చెట్టు గురించి కానివ్వండి, ఇసుక దందాల గురించి కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు చేస్తున్న ఈ కమిటీలు వేసుకొని విలేజ్లో వేసుకున్న కమిటీస్ గురించి కానివ్వండి, అన్ని విధాలుగా టీడీపీ మీద మేము పోరాటం చేసాం. ఎక్కడ కూడా టీడీపీకి అసలు ఎక్కడ కూడా అవకాశం లేదు, డిపాజిట్ కూడా రాకూడదని ప్రచారం చేశాం. వాళ్ళు 2014లో ఇచ్చిన హామీలు మేనిఫెస్టో దాదాపు నాకు తెలిసి 52 పేజీలు ఉంటుంది. దాంట్లో ఒక 10% కూడా వాళ్ళు ఏమి దాన్ని పూర్తి చేయలేదు. కేవలం మాయ మాటలు చెప్తాడు. చంద్రబాబు నాయుడు అంటే కేవలం ఒక అవకాశవాది అని చెప్పి ప్రతి ఒక్కరికి ప్రజలకు తెలుసు. నిన్ను నమ్మవు బాబు అని చెప్పి మనం నినాదంతో ఆ రోజు మనం 2019లో నేను కూడా ఎన్నికలకు వెళ్ళాను. నిజంగా చెప్తున్నాను, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. నిజంగా నెల్లూరు జిల్లా కూడా గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒక కంచుకోట లాంటిదే. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు
గత ఎన్నికల్లో 2014 నుంచి 19 ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎన్నో చెప్పున్నారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు. కానీ జాబులు మాత్రం యువకులకు ఎక్కడ రాలేదు, కానీ లోకేష్ బాబుకు మాత్రం జాబ్ వచ్చింది. అదేవిధంగా చాలామంది మన జనసేన నాయకుల్ని కానివ్వండి, కార్యకర్తలని కానివ్వండి, వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. ప్రతి ఒక్క నాయకుడు, టీడీపీ నాయకుడు మాట్లాడినాడు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ కోసము జనసేన పార్టీ తరపు నుంచి పని చేయాలి, చంద్రబాబు నాయుడికి ఓటు వేయాలంటే కూడా ఎవరు కూడా చాలా మంది సిద్ధంగా లేరు. ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ఈ ఆవేదన వ్యక్తం చేసుకుంటుంటారు. గతంలో కూడా 2014 నుంచి 19 వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తగా వచ్చి మా దగ్గరికి ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారు. అంటే ఎవ్వరు కూడా ఏమి చేయలేని పరిస్థితిలోకి ఈరోజు వచ్చినారు. అసలు ఇంత దారుణమైన పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ప్రతి ఒక్క నిజమైన జన సైనికులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి, తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో కూడా ఎన్నోసార్లు కూడా మేము కూడా కొన్ని వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాం. కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలామంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా గవర్నమెంట్ పాలసీల మీదే మాట్లాడుతున్నాను. నిజంగా చూస్తే ఒక 2-3 నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుందనే నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది. ప్రజలు కోరుకుంటున్నారు. మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు. మళ్ళీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇది నేనే కాదు, ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా ప్రజల్లో కూడా అందరిలో ఉంది. చిన్న ఎక్కడన్నా ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటుంది. కానీ వ్యతిరేకత కంటే కూడా లాభం ఎక్కువ ఉందన్న దగ్గరే కూడా ప్రజలు కూడా సముఖంగా ఉంటారు. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు. బడుగు బలహీన వర్గాలకి అండగా ఉన్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా ప్రతి ఒక్కరు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈరోజు బాగా ఉన్నారు. రైతులకు కూడా ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర వస్తుంది. ఎందుకంటే దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు పుట్టెడు వడ్లు వెళ్తున్నాయి. అదేవిధంగా వర్షాలు బాగా పడుతున్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నాడు నేడు అనే ప్రోగ్రాం తీసుకొని వచ్చారు. ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు, పింఛన్లు ఇస్తున్నారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి వాళ్ళే వెళ్ళి పనులు చేసేటట్టున్నారు. అదేవిధంగా సచివాలయాలు కూడా ఓపెన్ చేశారు. గతంలో మనం కలెక్టర్ ఆఫీస్కో, ఎంఆర్ఓ ఆఫీస్కో, ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడు అవన్నీ లేకుండా మన సచివాలయంకి వెళ్తే పనులు కూడా అవుతున్నాయి. తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలా. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదంటున్నారు, కానీ అభివృద్ధి అయితే మనకి నెల్లూరులో కూడా బాగా కనపడుతుంది. ఎక్కడ చూసినా కట్టడాలు ఎక్కువైపోయినాయి. భవన నిర్మాణ కార్మికులకి పుష్కలంగా పని దొరుకుతుంది. ప్రతి ఒక్కరు ఈరోజు వాళ్ళు వీళ్ళు లేదని కాదు, అన్ని వర్గాలు, ఆల్మోస్ట్ అన్ని వర్గాలు బాగున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్ళేటట్టు వైసీపీ పార్టీ ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఎందుకు మళ్ళీ మన నెత్తిన తీసుకొని వచ్చి శని పెట్టుకోవటం అన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పటి నుంచో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనకి ఇది కంచుకోట. గతంలో కూడా 10కి 10 ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం సీట్లు కైవసం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎన్ని వీలైతే 8, 9, 10 అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి గెలిపించుకోవాలా. ఎందుకంటే మనము మన గురించే కాదు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు కూడా గురించి ఆలోచించాలి. నేను ఒకటే చెప్తున్నాను, నాకు జనసేన పార్టీలో నేను ఇంత పెట్టిన శ్రమ కానివ్వండి, నా డబ్బులు కానివ్వండి, నా టైం కానివ్వండి, ఏ పార్టీలో పెట్టున్నా కానీ 50% పెట్టున్నా కానీ, సగం పెట్టున్నా కానీ దీనికంటే మంచి గుర్తింపు వచ్చి ఉండేది. అదేవిధంగా టికెట్ కూడా తప్పకుండా వచ్చేది. నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం. దానికి ముఖ్యమైన కారణం కూడా చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో ప్రతి ఒక్కరు కూడా పడిపోయి ఉన్నారు. తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు వచ్చేటట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో దగ్గరగా ఉంటారు. అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంతో మంచి పరిచయాలు ఉన్నారు. ఎవ్వరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేసుకొని రాగలిగినంత సత్తా ఉంది. ఎంతో తెలివైన వాళ్ళు, ఎంతో అవగాహన ఉన్నవాళ్ళు. తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే కనుక మనందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం చూస్తే దాదాపు 2004 నుంచి 24 వరకు కేవలం కాంగ్రెస్, వైసీపీ పార్టీయే గెలిచింది. దాదాపు నాకు తెలిసి 1952 నుంచి కాంగ్రెస్,
వైసీపీ, ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది. సో మీరందరూ కూడా ఆలోచించాలి. నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడూ వైసీపీ సైడ్ కానివ్వండి, గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు. చాలా అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందరకు వచ్చి ఈసారి మద్దతు తెలపాలి వైసీపీ పార్టీకి. అదేవిధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు, ఎవ్వరు జోలికి వెళ్ళరు, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు. నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది, తప్పకుండా విజయం సాధిస్తారు. నాకు గతంలో 2019లో నేను నెల్లూరు రూరల్లో పోటీ చేస్తున్నాను. అదేవిధంగా దాదాపు 1.5 సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా. నాకున్న పరిచయాలు కానివ్వండి, నాకున్న బంధుత్వం కానివ్వండి, నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి, నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఒక సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటారు. అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి, అదేవిధంగా నా వంతు నేను ఏమి సహాయ సహకారాలు అందించగలుగుతానో తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను అందజేయగలుగుతాను. అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే, మేము నమ్మం బాబు, మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్.